ఇంకేం చేయాలి క్యాండిడేట్ అంటే రిగ్గింగ్ జరుగుతుంటే మా ఇళ్లలో మేము కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని చేసుకొని రిగ్గింగ్లని కూర్చుంటారా? పోరా అక్కడికి ప్రతిఘటిస్తారా? ప్రతిఘటనలో జరుగుండొచ్చు ఒక చిన్న ఇన్సిడెంట్. అంతకన్నా పెద్ద ఇన్సిడెంట్ జరగలేదా? తప్పకుండా ఆ ఇన్సిడెంట్కు ముందేం జరిగింది కూడా మేము కోరుకుంటుంది. అది ఎందుకు జరిగిందో దాని క్షేత్రస్థాయికి పోండనే మేము కోరుకుంటున్నాం. ఏజెంట్లు లాగేస్తున్నారు, ఓటేయడానికి ఎవరు రానివ్వట్లేదు, అధికారులు ఫోన్ చేశారు, కలెక్టర్ వాళ్ళ అబ్బాయి మీద దాడి చేశారు అక్కడే. అవును, అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఒక అభ్యర్థి? ఎమ్మెల్యే సెక్యూరిటీ ఉన్న ఎమ్మెల్యే కార్ల మీద దాడి చేస్తున్న వీడియోలు కూడా ఉన్నాయి. ఇంకెందుకు నేను కొత్తగానే స్పాడు ఆడోళ్ళని గంగమ్మ గుడి నుంచి విడిపించుకోవడానికి మేము 100 మంది పోతే మా మీదకి కార్లు ఎత్తుకొని వచ్చారు. ఏం చేస్తుంది పోలీసు? ఓకే, మేము కూడా రెడీ, డి అంటే డి అన్నాం, బయటకు వచ్చాము, అది వేరే విషయం. గొడవ జరగలేదు, లక్కీ సద్దుమణిగింది. జరుగుంటే మరి పోలీసు కదా ఆడవాళ్ళని తీసుకెళ్లి 20 గంటలు పాపం బీసీలు యాదవరాజులకు చెందిన ఆడవాళ్లు గంగమ్మ గుళ్ళో 13వ తేదీ 6 గంటల నుంచి 14వ తేదీ 2 గంటల మధ్యాహ్నం వరకు టాయిలెట్లు పోకుండా, నీళ్లు లేకుండా, తిండి లేకుండా ఉంటే ఏం చేశారు? అది ఎలక్షన్ కమిషన్ బాధ్యత కాదా? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వీటికి సమాధానం చెప్పాలి. చెప్పలేము అంటే వైఫల్యం చెందినట్టే. మీకే తెలుస్తుంది కదా, కొంచెం ఓపిక పట్టండి. ఛానల్స్ లో వచ్చిందే కరెక్టా కాదు? మీ ఛానల్స్ లో వచ్చిందే నిజం అవ్వదు కదా. మరి లెట్ us వెయిట్ అండ్ సీ. అసలు ఊర్ల నుంచి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి ఊర్ల నుంచి కాన్స్టిట్యున్సీ నుంచి దూరంగా ఉండమనింది ఎవరు మమ్మల్ని? మరి అన్ని మీరే చెప్తున్నారు. బయట ఉండమనింది ఎవరు? కాన్స్టిట్యున్సీలో మాతో సహా హౌస్ అరెస్ట్ చేసి మీరు కాన్స్టిట్యున్సీస్ లో ఒక వారం రోజుల వరకు అడుగు పెట్టద్దు ఎవరినైనా, అన్ని పార్టీ వాళ్ళు. మేము కూడా సహకరించాం గొడవలు తగ్గుతాయని. ఆయన హైదరాబాద్ పోయి ఉండొచ్చు, నేను 2 రోజులు హైదరాబాద్ పోయాను, నిన్న వచ్చాను, అంతకుముందు 2 రోజులు ఇక్కడే ఉన్నాను. కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టద్దని మాకు చెప్పింది, రిక్వెస్ట్ చేశారు. మేమేమి మంచిదే, మేమేం కాదనలేదు కదా, సహకరించాం. గొడవలు సద్దుమణుగుతాయి, మనం పోతే ఒక 100 మంది పోగవుతున్నారు, ఈ 100 మందిని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి సపోర్ట్ లేదని వాళ్ళు పోలీసులు రిక్వెస్ట్ చేశారు. మరి ఈ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డిని కూడా కాన్స్టిట్యున్సీ బయట ఉండమన్నారు, హైదరాబాద్ పోయి ఉన్నాడు. పారిపోయాడా, వస్తున్నాడా, బెయిల్ కేసాడా, కోర్టులో ప్రతిఘటిస్తాడా, టైం చెప్పింది. కానీ ఎవరి వర్షన్ వాళ్ళు పారిపోయాడని రాసుకుంటే రాసుకొని, మీడియా రాసిందే నిజం కాదు కదా. అల్టిమేట్లీ పోలీసులు చెప్పాలి ఏమైంది అనేది. భయపడేవాడేం కాదు రామకృష్ణారెడ్డి. కేసులు ఏమన్నా కొత్త? తెలుగుదేశం టైంలో అక్రమంగా అన్యాయంగా మర్డర్ కేసులు పెట్టలేదా? అవన్నీ నిలబడే కదా మళ్ళీ గెలిచింది 2019లో. ఖచ్చితంగా మా యొక్క రైటు, ఒకవేళ ఏమన్నా కేసు మా మీద బుక్ చేస్తే మేము కోర్టుకు పోతాం, ఫైట్ చేస్తాం. దొంగ కేసులు పెడితే ప్రతిఘటిస్తాం. సార్, తుమ్మూరుకోటలో 3 ఈవీఎంలు, గట్టిపాలెంలో 1, ఒక్కిచెర్లో 1, మొత్తం 5 పగలు పెట్టారు. కొంతమందిని అరెస్ట్ చేసి ఆ వీడియోలు బయటికి వదలకుండా చేతులు దులుపుకునే పని చేస్తే ఏంటి ఏమంటారు? ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఉదయం నిన్న అంటే ఈ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి వీడియో వదిలిపెట్టి అరెస్ట్ చేశారు. ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఇన్ని రోజులు ఆ వీడియోలు ఎందుకు రాలేదు? పిన్నెల రామకృష్ణారెడ్డితో పాటు వాళ్ళకి చూపెట్టాలని ఏమన్నా ఇదా? అటు కూడా ఒకరిని అరెస్ట్ చేస్తే ఇది అన్నట్ట. ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? అది కూడా చేయండి, తప్పేముంది. ఒక వీడియోనే కలెక్టర్ బహిర్గతం చేస్తాడా? కలెక్టర్ చేసుంటే నాకు తెలియదు ఎవరు చేశారు. ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది? ఎలక్షన్ కమిషన్ ఇవ్వందే బయటకి రాదు. మీడియాకి ఇచ్చినప్పుడు అన్నీ ఇవ్వండి, ఇదిగో వీళ్ళు చేశారు మీరు అన్నట్టు